సీత, ఏం దిగులు పడకు, వస్తుందిలే. మేము అలా బయటికెళ్ళి వెతుక్కొని వస్తాం. ఎవరు పిలిచినా ఎలాంటి శబ్దాలు వచ్చినా తలుపులు తెరవకండి. పద మనం వెళ్దాం. సరేనండి. ఏం కాదులే అక్క, నువ్వేం దిగులు పడకు. బావగారు వెళ్ళారు కదా, ఎలాగైనా మోని తీసుకొని వస్తా. పాపం మోని ఏం తిన్నదో ఎక్కడుందో. అక్క ఇలా రా, ఒక్కసారి కిటికీలో నుండి బయటికి చూద్దాం. చూద్దాం. చిన్నని చీకటిగా ఉండే, ఎవరు కనబడతలేరు. అవునక్క, ఈ చీకట్లో ఎక్కడ వెతుకుతున్నారో ఏమో. చెల్లి మెల్లగా మాట్లాడమే. అమ్మయ్య, భూతమైతే లేదు ఇక్కడ. అక్క భయమైతుంది, లోపలికి వెళ్ళిపోదాము. దర్వాజా కిటికీ పెట్టు. నాన్నగారండి, నాన్నగారు, మేము ఇక్కడ వచ్చాము నాన్న. పిక్నిక్ వచ్చాము. వచ్చే వాతావరణము వర్షం బాగా గాలులతో ఉంటే ఇక్కడే ఉండిపోయాము. కానీ ఇక్కడేదో ఒక భూత పిశాచి మమ్మల్ని వేధిస్తుంది నాన్నగారు. అందులో మోని కూడా కనబడట్లేదు. అలాగా, మీరు ఉన్న ప్రదేశం పేరేంటి? మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? అంకుల్, అంకుల్, ఇంత అడవిలో మీరు ఉంటారా అంకుల్? మీకు భయమేదా అంకుల్? నాకు భయమా? చీమ లెక్క నడిపేస్తా. ఈ భూతాల గడ్డ దగ్గర కొన్ని సంవత్సరాల నుండి ఉంటున్నా, తెలుసా నీకు? ఒకనాడు ఒక భూతము చిన్న పిల్లాన్ని ఎత్తుకోపోతుంటే నేను ఎదురెళ్ళి ఒక్కసారి ఇట్లా చిట్క కొట్టినా అంతే. ఆ పిల్లగాని వదిలేసి ఒకటే ఉరుకుడు భూతం. అట్లా జరిగింది అప్పుడు. అయ్య బాబోయ్, బతుకుంటే బలసాగానే తిని బతుకోవచ్చు. ఆంటీ, నువ్వెవరు? ఒక్కసారి అట్లా నవ్వుతున్నావు. నాకు భయమవుతుంది ఆంటీ, అట్లా నవ్వకు. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? నువ్వెవరి? నా చోటుకొచ్చి నన్నే అడుగుతున్నావు. ఎవరు నువ్వు? నమిలి మింగేస్తా. ఏమనుకుంటున్నావు? దారా దగ్గరికి. అంకుల్, మీరేంటి అంకుల్ భయపడి ఎలా పరిగెత్తిండ్రు? ఏమీ లేదు, చిన్నగా అక్కడ పిలిచినట్టు అనిపిస్తే ఎవరో ఆపదలు ఉన్నారేమో అనుకొని పరిగెత్తా. అంటే నాకేంటి భయం. అంకుల్, అది భూతం. అంకుల్, భూతం. ఎక్కడ? అయ్యా బాబోయ్, మళ్ళీ వస్తుందంట. పారిపోవు. అంకుల్, నేను ఊరికే అన్నా, భూతం లేదు, ఏం లేదు. అది చూడండి అంకుల్, అదిగో చూడండి, పాము వెళ్తుంది. అదిగో చూడండి అంకుల్, ఇక్కడ పాములు ఎక్కువ ఉంటాయా? నాకేమి భయం లేదు, కానీ నువ్వు ముందు నడవమ్మా, వెనకనే నేను ఉంటా. మమ్మీ, డాడీ ఎక్కడున్నారు? డాడీ, మమ్మీ, డాడీ ఎక్కడున్నారు? అదేంటి, ఎవరు అరుస్తున్నట్టున్నది? అది మన మౌనే కదా? అవునన్నయ్య, నాకు కూడా అలాగే వినబడ్డది. మన మౌనిలాగే వినబడ్డది. ఎక్కడుందో ఏమో. మౌని, అమ్మా ఎక్కడున్నావమ్మా? మౌని. అన్నయ్య పదండి, అక్కడ ముందుకెళ్లి వెతుకుదాం. అటు వెళ్దాం, పదండి. గెస్ట్ హౌస్ లో మీ భార్య, పిల్లలు, మీ వదిన ఎంత భయపడుతున్నారో ఏంటో. వాళ్ళని వదిలేసి వచ్చాం మనం. అన్నయ్య, అదేంటి వెనకాల ఏదో అరుపులు వినబడుతున్నాయి అన్నయ్య, మీకు వినిపించినాయా? అన్నయ్య, అది చూడండి ఒకసారి, అటు చూడు.